కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న సాధ్య మహాయజ్ఞ కార్యక్రమంలో లక్షార్చన లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి శ్రీనివాస్ క్యాటరర్స్ అధినేత పెద్దిరెడ్డి శ్రీనివాస్ దంపతులు ఆయన కుమారుడు రఘురాముల ఆధ్వర్యంలో సాధ్య మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా దీపోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత పెద్దిరెడ్డి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సభ్యులు లక్ష్మీ గణపతి హోమం, దీపోత్సవం, లక్షార్చన కార్యక్రమాలను పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. పూజ్య గురువులు దండపాని గురుస్వామి కుమారుడు వేలు గురుస్వామి సారథ్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్పలు, మాతలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాధ్వ మహాయజ్ఞ కార్యక్రమ వివరాలు గురుస్వామి మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు, అయ్యప్పలు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కడైతే ఈ అయ్యప్ప సాధ్యాయ మహాయజ్ఞం జరిగిందో ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ప్రజలే కాదు, అందరూ సస్యశ్యామలంగా పరిపూర్ణంగా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే శ్రీలగ్రామ చుట్టుపక్కల గ్రామాలు కూడా అలాగే జరిగినవి. ఇక్కడ కూడా అలాగే జరగాలని, అందరూ బాగుండాలనే సదుద్దేశంతో వేలు గురుస్వామి గారు నన్ను అడిగి ఇది చెయ్యాలి అని చెప్పడం వల్ల ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయ్యప్ప దీపయాగము అనే కార్యక్రమం. ఇది 1,00,000 దీపాల మధ్య అయ్యప్ప స్వామివారిని పెట్టుకుని ఆ దీప కాంతులతో ఆ స్వామివారిని చూసి పులకించిపోవాలని అయ్యప్పలంతా చేస్తున్నది ఈ దీపయాగం. అది ఈరోజు కార్యక్రమం. తర్వాత ఇలాగే రేపు 31వ తేదీన పుష్పయాగము అని పుష్పయాగ కార్యక్రమం ఉంది అయ్యప్ప స్వామివారికి. అది ఒక దగ్గర ఒక ట్రక్కు పువ్వులతో పుష్పయాగం చేస్తారు. ఆ పుష్పయాగం రోజున ఆభరణాల దర్శనం శబరిమలలో ఎలాగైతే జ్యోతి దర్శనం జరుగుతుందో అదే ప్రక్రియ ఇంచుమించు చేసి ఇక్కడున్న పురప్రజల మాతలందరికీ, శబరిమల వెళ్ళలేని వాళ్ళందరికీ ఆ భాగ్యాన్ని కలగజేయాలనే సదుద్దేశంతో ఆ పుష్పయాగం అనే కార్యక్రమంలో జ్యోతి దర్శనం అనేది కూడా పెట్టడం జరిగింది. తదనంతరం మరొక విశేష పూజా కార్యక్రమం ఏంటంటే అష్టద్రవ్య దివ్యాభిషేకం. అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టద్రవ్య దివ్యాభిషేకం. 8 రకాల ద్రవ్యాలు. ప్రతి స్వామి కూడా, మాల ధరించిన ప్రతి స్వామి కూడా స్వయంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసుకునే భాగ్యం. ఎవరైతే మాల ధరించారో వాళ్ళందరూ కూడా స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే భాగ్యం అష్టద్రవ్య దివ్యాభిషేకంలోనే మాత్రం జరుగుతుంది. అది ఆ రోజు కార్యక్రమం. అలాగే ఈ నెల 13వ తేదీన పూర్ణాహుతి. అప్పటికి 42 రోజులు పూర్తవుతుంది. 41 లక్షార్చన కార్యక్రమం, 41 గణపతి హోమాలు, 6 విశేష పూజా కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ప్రజలందరికీ, పూజా కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములందరికీ, పూజా క్రతువుకి సహకరించిన పూజాదాతలందరికీ కూడా వేద పండితుల చేత ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం అదే రోజు రాత్రి అయ్యప్ప స్వామి వారి యొక్క రథం కూడా ఊరెళ్తుంది. దాని తర్వాత మాల ధరించిన ప్రతి స్వామి మరునాడు తిరుముడులు కట్టుకుని శబరిమల వెళ్ళి యాత్ర పరిపూర్ణం చేసుకుంటారు. అది ఈ అయ్యప్ప సాధ్యాయ మహాయజ్ఞం. Okay.